కుటుంబంతో సహా గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ గొల్లపూడి నోకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రమాద ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన నోకరాజు మనవడు 10 ఏళ్ల బాలుడు కార్తీక్ రెడ్డి చెప్తున్నటువంటి సంచలన నిజాలేంటి? తన తల్లి స్కూటీ డిక్కీలో ఒక లెటర్ ఉందంటూ దానికి సంబంధించినటువంటి నిజాలన్నీ అందులోనే ఉన్నాయంటూ కార్తీక్ రెడ్డి చెప్పటం, అలాగే ఆత్మహత్యకు పాల్పడే ముందు నోకరాజు ఒక సూసైడ్ నోట్ రాసి దాన్ని వాట్సాప్ ద్వారా ఎస్పీకి, కలెక్టర్కు, అలాగే తన సహచర ఉద్యోగులకు చేర్చడం వెనకాల ఉన్నటువంటి కారణాలేంటి? ఈ కేసులో ఉన్నటువంటి అసలు నిజాలేంటి? నోకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన తర్వాతే అతని అల్లుడు జగదీశ్వర్ రెడ్డి మరణాలపై అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? కేసు ఎందుకు నమోదైంది? అసలు ఎవరి సాదిక్ ఖాన్? అతను రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ విభాగాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? ట్రైనింగ్ ఇవ్వడానికి అసలు అతను ఎక్కడ శిక్షణ పొందాడు? అతనికి లైసెన్స్ ఎవరిచ్చారు? ఇటువంటి అంశాలపైన పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టి ఈ కేసును ఛేదించేటువంటి పనిలో ఉన్నారు. ఆగస్టు 16 అర్ధరాత్రి కాకినాడ నుంచి రాజమండ్రి వరకు కారులో బయలుదేరినటువంటి నోకరాజు కుటుంబం రాజమండ్రి వద్దకు చేరేసరికి కారు డ్రైవర్కు డబ్బులు ఇచ్చి మేము వెనకాల వస్తాం, నువ్వు వెళ్ళిపో అంటూ అతను పంపించేయటం జరిగింది. తర్వాత వీళ్ళ కారులో నేరుగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మీదకు వెళ్ళి అక్కడి నుంచి గోదావరిలోకి దూకి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. మొదట నోకరాజు, ఆయన భార్య ఇద్దరూ దూకేయటం, తర్వాత ఆయన కుమార్తె అయినటువంటి సౌజన్య కార్తీక్ రెడ్డిని పట్టుకుని బలవంతంగానే ఆపినా సరే ఆగకుండా గోదావరిలోకి దూకేసిందంటూ కార్తీక్ రెడ్డి బయటపెట్టారు. అయితే ఈ ప్రమాద ఘట్టం నుంచి మాత్రం కార్తీక్ రెడ్డి ప్రాణాలతో బయటపడగలిగారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన తండ్రి జగదీశ్వర్ రెడ్డి అతనికి స్విమ్మింగ్ నేర్పించడం వల్ల ఈత కొట్టేటువంటి అలవాటు ఉన్నటువంటి కార్తీక్ రెడ్డి అర్ధరాత్రి గోదావరిలో ఈత కొడుతూ అతను అదృష్టం కొద్దీ అటుగా వస్తున్నటువంటి మత్స్యకారుల యొక్క బోటును చూసి రక్షించాలని కేకలు వేయటంతో వాళ్ళు కాస్త వచ్చి ఈ బాలుని ప్రాణాలతో రక్షించి స్వల్ప గాయాలతో ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెన్సేషన్ గురి చేసినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు చూస్తే కాకినాడ జిల్లాలో నివాసం ఉంటున్నటువంటి పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్నటువంటి గొల్లపూడి నోకరాజు, ఆయన భార్య, అలాగే కుమార్తె, మనవడితో పాటు కాకినాడలో నివాసం ఉంటున్నాడు. అయితే అల్లుడు గత జూలై 2వ తారీఖున అనారోగ్యంతో మరణించడం జరిగింది. అంతకుముందు తన మనవడు కార్తీక్ రెడ్డికి సంబంధించి ఆయన కుమార్తె అంటే కార్తీక్ రెడ్డి తల్లి సౌజన్య తన కుమారుడికి రైఫిల్ షూటింగ్ నేర్పించాలన్న ఉద్దేశంతో అక్కడే ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సాదిక్ ఖాన్ అకాడమీకి తీసుకువెళ్ళి తన కుమారుడిని జాయిన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో సౌజన్యతో పరిచయం పెంచుకున్నటువంటి సాదిక్ ఖాన్ కుటుంబంతో సన్నిహితంగా మెలగటం ప్రారంభించాడు. సౌజన్య భర్తతో కూడా సన్నిహితంగా మెలుగుతూ ఆయనతో పాటు కలిసి తిరిగేవాడు. ఈ క్రమంలో జూలై 2వ తారీఖున అనారోగ్యంతో మృతి చెందినటువంటి జగదీశ్వర్ రెడ్డి మరణం సామాన్యమైనటువంటి మరణంగానే అందరూ భావించారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలే అనేక అనుమానాలకు దారితీశాయి. సౌజన్యను తను బాగా చూసుకుంటానని, తనతో రిలేషన్షిప్లో ఉంటానండి, తనతో అవసరమైతే పెళ్లి చేసుకుంటానంటూ నోకరాజు దగ్గర ప్రపోజల్ పెట్టాడు సాదిక్ ఖాన్. ఈ ప్రపోజల్తో ఒక్కసారిగా సాగుతున్నటువంటి నోకరాజు తన కుమార్తె ద్వారా అసలు నిజాలు తెలుసుకున్నాడు. తన పర్సనల్ ఫోటోలు కూడా తన వద్ద పెట్టుకుని వేధిస్తున్నాడంటూ, తనతో పరిచయం పెంచుకుని అనేక రకాలుగా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ ఆమె చెప్పినటువంటి నిజాలు విన్నటువంటి నోకరాజు అలాగే తనకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఆతాళాలు కూడా అతని గుప్పెట్లోనే పెట్టుకున్నాడు. ఒకవేళ సౌజన్యతో రిలేషన్షిప్ కానీ పెళ్లి చేసుకోవడం కానీ ఒప్పుకోకపోతే మనవడు కార్తీక్ రెడ్డిని అలాగే నోకరాజుని కుటుంబంతో పాటు చంపేస్తానని బెదిరించటం, ఈ విషయాలన్నిటిని కూడా నోకరాజు సూసైడ్ నోట్లో స్పష్టంగా రాసి పై అధికారులకు, సహజ ఉద్యోగులకు చేయటం జరిగింది. మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే అదే స్కూటీ డిక్కీలో ఉన్నటువంటి సౌజన్య రాసినటువంటి లెటర్లో తన్ను మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు, జగదీశ్వర్ రెడ్డిని తనే విషమిచ్చి చంపేశాడు అన్నట్టుగా ఆమె రాసినటువంటి లేఖ కూడా వైరల్గా మారింది. తాజాగా జరిగినటువంటి పరిణామాలతో జగదీశ్వర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి సర్పవరం పోలీస్ స్టేషన్లో తన కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ కేసు పెట్టడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల మొత్తంతో సాదిక్ రెడ్డి కాకినాడ నుంచి పరారయ్యాడు. అతను ఎక్కడున్నటువంటి అనుమానంతో రాజమండ్రికి చెందినటువంటి పోలీసులు అలాగే కాకినాడకు చెందినటువంటి పోలీసులు బృందాలుగా విడిపోయి అతను అరెస్ట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. అంటే ఒక సామాన్య రైఫిల్ షూటింగ్ ట్రైనర్గా ఉన్నటువంటి ఈ వ్యక్తి గతంలో కూడా ఒక స్కూల్లో పనిచేశాడు. ఆ స్కూల్లో పనిచేసేటప్పుడు ఒక విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడంతో అతను స్కూల్ నుంచి బయటికి గెంటు వేశారు. తర్వాత ఈ అకాడమీ నిర్వహిస్తున్నాడని చెప్పి తెలిసింది. అయితే దీనికి సంబంధించినటువంటి లైసెన్స్ ఎవరిచ్చారు, ఎవరి సహకారంతో ఇతను ఈ ట్రైనింగ్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు, అక్కడికి వచ్చేటువంటి ఎంతో మందికి ఆడవాళ్ళని ఇతను కావాలనే
వారికి సెపరేట్ టైంలు కేటాయిస్తూ వాళ్ళతో పర్సనల్గా అటాచ్మెంట్ పెట్టుకునేవాడంటూ, అదే క్రమంలో అక్కడికి వెళ్ళినటువంటి సౌజన్యతో కూడా అటాచ్మెంట్ పెట్టుకోవడానికి దగ్గరయ్యి ఆమెతో పర్సనల్గా ఉన్నటువంటి ఫొటోస్ను అన్నిటినీ కూడా తన వద్దే పెట్టుకుని వాటిని బయట పెడతానంటూ బెదిరిస్తూ ఆమెను పలుమార్లు బెదిరించేటువంటి ప్రయత్నం చేశాడన్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు కార్తీక్ రెడ్డి కూడా చెప్తున్నారు, తన తండ్రి చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చి తన తల్లిని విపరీతంగా కొట్టేవాడని, తమలందరినీ కూడా బెదిరించేవాడంటూ కార్తీక్ రెడ్డి చెప్తున్నటువంటి నిజాలు చూస్తుంటే జగదీశ్వర్ రెడ్డి హత్య కూడా జరిగే ఉండవచ్చు. అంటే జగదీశ్వర్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయాడు, సామాన్యమైన మరణం అనుకున్నప్పటికీ అతను విషం ఇచ్చి చంపారన్నటువంటి అనుమానాలు కూడా బయటపడుతున్నాయి. ఈ అంశంపైనే ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టి ఇప్పుడు నూకరాజు ఆత్మహత్యకు ఇచ్చి చంపేశాడు అన్నట్టుగా ఆమె రాసినటువంటి లేఖ కూడా వైరల్గా మారింది. తాజాగా జరిగినటువంటి పరిణామాలతో జగదీశ్వర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి సర్పవరం పోలీస్ స్టేషన్లో తన కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ కేసు పెట్టడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల మొత్తంతో సాదిక్ రెడ్డి కాకినాడ నుంచి పరారయ్యాడు. అతను ఎక్కడున్నటువంటి అనుమానంతో రాజమండ్రికి చెందినటువంటి పోలీసులు, అలాగే కాకినాడకు చెందినటువంటి పోలీసులు బృందాలుగా విడిపోయి అతను అరెస్ట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. అంటే ఒక సామాన్య రైఫిల్ షూటింగ్ ట్రైనర్గా ఉన్నటువంటి ఈ వ్యక్తి గతంలో కూడా ఒక స్కూల్లో పనిచేశాడు. ఆ స్కూల్లో పనిచేసేటప్పుడు ఒక విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడంతో అతను స్కూల్ నుంచి బయటికి గెంటి వేశారు. తర్వాత ఈ అకాడమీ నిర్వహిస్తున్నాడని చెప్పి తెలిసింది. అయితే దీనికి సంబంధించినటువంటి లైసెన్స్ ఎవరిచ్చారు, ఎవరి సహకారంతో ఇతను ఈ ట్రైనింగ్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు, అక్కడికి వచ్చేటువంటి ఎంతో మందికి ఆడవాళ్ళని ఇతను కావాలనే వారికి సెపరేట్ టైంలు కేటాయిస్తూ వాళ్ళతో పర్సనల్గా అటాచ్మెంట్ పెట్టుకునేవాడంటూ, అదే క్రమంలో అక్కడికి వెళ్ళినటువంటి సౌజన్యతో కూడా అటాచ్మెంట్ పెట్టుకోవడానికి దగ్గరయ్యి ఆమెతో పర్సనల్గా ఉన్నటువంటి ఫొటోస్ను అన్నిటినీ కూడా తన వద్దే పెట్టుకుని వాటిని బయట పెడతానంటూ బెదిరిస్తూ ఆమెను పలుమార్లు బెదిరించేటువంటి ప్రయత్నం చేశాడన్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు కార్తీక్ రెడ్డి కూడా చెప్తున్నారు, తన తండ్రి చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చి తన తల్లిని విపరీతంగా కొట్టేవాడని, తమలందరినీ కూడా బెదిరించేవాడంటూ కార్తీక్ రెడ్డి చెప్తున్నటువంటి నిజాలు చూస్తుంటే జగదీశ్వర్ రెడ్డి హత్య కూడా జరిగే ఉండవచ్చు. అంటే జగదీశ్వర్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయాడు, సామాన్యమైన మరణం అనుకున్నప్పటికీ అతను విషం ఇచ్చి చంపారన్నటువంటి అనుమానాలు కూడా బయటపడుతున్నాయి. ఈ అంశంపైనే ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టి ఇప్పుడు నూకరాజు ఆత్మహత్యకు దారితీసినటువంటి ఘటనలపైన, అలాగే జగదీశ్వర్ రెడ్డి మరణానికి సంబంధించినటువంటి అంశాలపైన పోలీసులు దృష్టి పెట్టి విచారణ చేస్తున్నారు. అయితే సౌజన్య ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి నూకరాజు తమ పరువు పోతుంది బయటికి తెలిసేటువంటి అనుమానంతో అతను టార్చర్ తట్టుకోలేకే కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరొక 2 సంవత్సరాల్లో రిటైర్ అవుతాడు. 35 సంవత్సరాలుగా డిపార్ట్మెంట్లో ఒక మంచి పేరు ఉన్నటువంటి నూకరాజు ఈ రకంగా ఆత్మహత్య చేసుకుంటాడని మేము ఎవరు అనుకోలేదంటూ సహచర ఉద్యోగులు చెప్తున్నటువంటి వాస్తవాలు. మరొక వైపు కూతురు ద్వారా తమ పరువు పోతుంది, లేదంటే సాదిక్ ఖాన్ చంపేస్తానే బెదిరించడం, ఇటువంటి బెదిరింపుల వల్ల సమాజంలో కానీ బంధువుల్లో కానీ ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయో తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది అన్నటువంటి అనుమానంతో నూకరాజు ఈ రకమైనటువంటి ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పి కొంతమంది ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి అభిప్రాయం ప్రకారం ప్రస్తుతానికి సాదిక్ ఖాన్పై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. అతను అరెస్టు చేసేటువంటి పనిలో బృందాలుగా విడిపోయి అతని కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది.